గౌరవనీయులు పెద్దలు మా మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారితో పాటు మాజీ మంత్రివర్యులు మరియు గంగుల కమలాకర్ గారు మరియు నేను కల్వకుంట్ల సంజయ్ గారు మరియు మాజీ శాసనసభ్యులు రసమయ్య గారు రవిశంకర్ గారు మా జిల్లా అధ్యక్షుడు జీవి గారు మేమందరం కలిసి నా నియోజకవర్గం హుజురాబాద్ నియోజకవర్గంలో తనుగుల దగ్గరికి ఒక చెక్ డ్యామ్ని ఈ శాండ్ మాఫియా వ్యక్తులు బ్లాస్ట్ చేసి చెక్ డ్యామ్ని పూర్తిగా ధ్వంసం చేస్తే రైతులు తీవ్రమైన ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇది నార్లు పోసుకున్నారు, నీళ్ళన్నీ కూడా వెళ్ళిపోయినాయి ఆ చెక్ డ్యామ్ బ్లాస్ట్ చేయబట్టి అని కూడా అందరు రైతులు ఇబ్బంది పడుతున్నారని హరీష్ రావు గారిని నేను రమ్మని తీసుకుపోవడం జరిగింది. నిన్నాడికి పోయిన తర్వాత వెరీ క్లియర్గా ఆడ ఉష్క మాఫియా సంబంధించిన శాండ్ మాఫియా సంబంధించిన వ్యక్తులు ఆడ జెలిటన్స్ పెట్టి బ్లాస్ట్ చేయడం జరిగింది. ఇది మా గౌరవనీయులు పెద్దలు సైట్ మీదనే మొత్తం యావత్ మీడియాని తీసుకుపోయి మా హరీష్ రావు గారు మొత్తము మీడియా వినేటట్టు ప్రపంచంలో ఉన్న రైతులు ఇలా రాష్ట్రంలో ఉన్న రైతులు మొత్తం కూడా వినేటట్టు హరీష్ రావు గారు అద్భుతంగా ప్రెస్ మీట్ పెట్టి ఏ విధంగా వీళ్ళు పేల్చిండ్రో అనేది హరీష్ రావు గారు ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేసిండ్రు. ఇవాళ గౌరవనీయులు పెద్దలు పెద్దపల్లి శాసనసభ్యులు ఇలా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ప్రెస్ మీట్ ఏమని పెట్టిండ్రు? ఇలా హరీష్ రావు గారు అది బ్లాస్ట్ చేసినట్టు మీరు చూపిస్తే నేను శాశ్వతంగా రాజకీయాలకి దూరంగా ఉంటా, లేకపోతే మీరు దూరంగా ఉంటారా అని అడిగాను. ఎస్, పెద్దపల్లి ఎమ్మెల్యే గారికి నేను ఆయన విసిరిన సవాల్ని కేసీఆర్ గారి నాయకత్వంలో హరీష్ రావు గారి పక్షాన ఆయన సవాల్ని నేను స్వీకరిస్తూ ఉన్నాను. ఇవాళ మీరు విజయరమణరావు గారు ఖచ్చితంగా రాజకీయాల నుంచి మీరు తప్పుకోవాలి. ఇప్పుడు మీకు ఆ బ్లాస్ట్ చేసిన జెలిటన్స్ పెట్టిన వీడియో ఆ తనుగుల మానేరు మీద ఏదైతే చెక్ డ్యామ్ మీద కట్టిర్రో చెక్ డ్యామ్ మానేరు మీద కట్టిన ఆ చెక్ డ్యామ్ని బ్లాస్ట్ చేసిన వీడియో ఇప్పుడు మీడియా ద్వారా యావత్ తెలంగాణలో ఉన్న రైతులందరికీ కూడా అర్థమైన విధంగా ఇలా వీడియో చూపిస్తా. ఒక్కసారి ఆ వీడియో ప్లే చేయాలని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఒక్కసారి ఆ వీడియో చూడండి. ఆడ చూడండి ఏ విధంగా ఆడ హోల్ పడ్డదో, ఆ జెలిటన్ స్టిక్స్ పెట్టిందో, ఆ హోల్ లోపల జెలిటన్ స్టిక్స్ పెట్టింది. అక్కడి నుంచి మొత్తం ఉన్న వైరింగ్ అది కింద మీరు క్లియర్గా కనబడతా ఉంది. ఆ వేడి మీరు మొత్తం కూడా చూడొచ్చు, వెరీ వెరీ క్లియర్గా కనబడతా ఉంది. దాంతో అది ఏ విధంగా బ్లాస్ట్ చేసిరో, ఏ విధంగా మొత్తము పచ్చలు అయిందో ఒక్కసారి ఆ చెక్ డ్యామ్ మీరు అందరు కూడా చూడొచ్చు. ఇవాళ మరి విజయరమణారావు గారు మీరు ఇవాళ చెప్పిన మీరు పొద్దున ఇచ్చిన సవాల్ని మేము స్వీకరించినాం. మేము ఇప్పుడు వీడియో చూపించినాం. మీరు శాశ్వతంగా రాజకీయాల నుంచి ఇప్పుడు తప్పుకునే దమ్ము ధైర్యము, మీ మాట మీద నిలబడే దమ్ము ధైర్యం మీకు ఉన్నదా? లేకుంటే మీ ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారు ఎట్లయితే అబద్ధాలు ఆడతాడు, మాటలు దాటేస్తాడో అదే విధంగా మళ్ళీ మీరు మాటలు దాటేస్తారా? ఇలా యావత్ హుజురాబాద్ నియోజకవర్గంలో ఉన్న జమ్మికుంట మండలంలో ఉన్న రైతులు, ఇలా మా తనుగుల రైతులు, ఇలా శంభున్పల్లి, పాపకపల్లి, వావిలాల, నగురం, నాగారం, గండ్రపల్లి ఈ ఏరియాకి మొత్తం కూడా వచ్చే నీళ్ళు రైతులందరూ కూడా మీరు చూసే మాటలు అందరూ కూడా చాలా కోపంగా ఉన్నారు. మీ నియోజకవర్గం సంబంధించింది కూడా చాలామంది రైతులు ఉన్నారు. ఇలా మీ అందరు కూడా ఆలోచన చేయాలి. ఇలా ఈ చెక్ డ్యామ్ చేయబట్టి ఈ చెక్ డ్యామ్ కింద ఉన్న ఆయకట్టు దాదాపు 5,000 నుంచి 6,000 ఎకరాల వరకు ఉంటుంది. రైతులందరూ కూడా మా దగ్గర కావచ్చు, ఇటు పెద్దపల్లి సంబంధించిన గుంపుల అడ్దిక్కున సంబంధించిన అక్కడ ఆ ఏరియాలో ఉన్న రైతులు కావచ్చు. మరియు వీళ్ళందరికీ కూడా మీరు ఏం జవాబు చెప్పాలనుకుంటున్నారు? ఎందుకు తప్పించుకుంటున్నారు? వాళ్ళని మీరు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు అంటే నేను ఇవాళ సూటిగా పెద్దపల్లి ఎమ్మెల్యే గారిని నేను అడుగుతా ఉన్నాను. ఇంకోటి కూడా, నిజంగా పెద్దపల్లి ఎమ్మెల్యే గారు అంటే కొంచెము గౌరవము ప్రజలకు కొంచెం ఉండేది. కానీ ఇలా మీరు మాట్లాడిన మాటలకి ప్రజలు కూడా నవ్వుకుంటున్నారు. ఏమంటాడు? హరీష్ రావు గారు ఉన్నప్పుడే అవి చెక్ డ్యామ్లు కూలిపోయినాయి, హరీష్ రావు గారు ఉన్నప్పుడే ఆ చెక్ డ్యామ్లు డిజైన్ చేసిండు అని అంటాడు. అసలు ఈ చెక్ డ్యామ్ శాంక్షన్ అయింది ఇవ్వండి, మీకు ఆర్డర్ కాపీ మీకు చూపిస్తా ఉన్నాను. 2020 నాడున
2020లో ఏ డేటు 24/2/2020 నాడు ఇది శాంక్షన్ అయింది. ఆనాడు హరీష్ రావు గారు ఇరిగేషన్ మినిస్టర్ కూడా కాదు. అది శాంక్షన్ అయింది ఆనాడు. వర్క్ స్టార్ట్ అయిందేమో డిసెంబర్ 2021లో వర్క్ స్టార్ట్ అయినాయి. డిసెంబర్ 2021లో వర్క్ స్టార్ట్ అయినాయి. 2024లో అది చెక్ డ్యామ్ని పూర్తిగా కంప్లీట్ అయింది. చెక్ డ్యామ్ 2024లో కంప్లీట్ అయినప్పుడు గవర్నమెంట్ ఎవరిది ఉంది? కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. విజిలెన్స్ కూడా అక్కడ విజిలెన్స్ చెక్ కూడా ప్రతి చెక్ డ్యామ్స్ దగ్గర పోయినప్పుడు విజిలెన్స్ ఇన్స్పెక్షన్ అనేది ఒకటి అవుతుంది. విజిలెన్స్ ఇన్స్పెక్షన్ కూడా అక్కడ విజిలెన్స్ ఇన్స్పెక్షన్ అక్కడ అయిపోయి వాళ్ళందరూ కూడా ఓకే ఉన్నదని చెప్పి సూపర్గా కట్టి చెక్ డ్యామ్ అని చెప్పిపోయినరు. ఆ చెక్ డ్యామ్ కట్టి చెప్పిపోయిన తర్వాత మరి విజిలెన్స్ వాళ్ళు అద్భుతంగా ఉందని ఇచ్చింది మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు విజిలెన్సే కదా. మరి ఇవాళ మీరు ఎట్లా దాని నాణ్యత ప్రాబ్లం అని మీరు ఎట్లా అంటున్నారు అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. దీనికి జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది. రెండోది, బ్లాస్టింగ్ అయిందని నేను చెప్పుడు కాదు, స్వయంగా పెద్దపల్లికి సంబంధించిన ఇరిగేషన్ డిప్యూటీ ఇంజనీర్ కంప్లైంట్ ఇచ్చిండు. ఏమని కంప్లైంట్ ఇచ్చిండు ఆఫీసర్? ఆ చెక్ డ్యామ్ని బాంబులు పెట్టి కూల్చిర్రు, జెలిటన్స్ పెట్టి కూల్చిండ్రు, బ్లాస్ట్ చేసిర్రు అని ఇచ్చింది నేను చెప్పుడు కాదు కదా. ఇది చెప్పింది ఇరిగేషన్ డిప్యూటీ డిఈ గారు. కంప్లైంట్ ఇచ్చిర్రు పోలీస్ స్టేషన్లో. కంప్లైంట్ ఇస్తే దీంట్లో ఎఫ్ఐఆర్ కూడా బుక్ చేసిర్రు పోలీసు వాళ్ళు. మళ్ళీ దీంట్లో బ్లాస్టింగ్ కాలేదు, దీంట్లో ఎవరు పెట్టలేదు, దీంట్లో ప్రూవ్ చేయలేదు అని ఎట్లా చెప్తున్నాను? దీని అర్థం ఏంటిది? ఎవరిని కాపాడాలనుకుంటారు దీంట్లో ఎవరిని కాపాడాలని అనుకుంటారు అనేది కూడా మీరు జనాలకి ఇలా జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నదని చెప్పి ఇలా పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు గారికి చెప్తా ఉన్నాను. ఇలా మేమైతే మీరు విసిరిన సవాల్ని స్వీకరించినాం, మీకు ప్రూఫ్ చూపించినాము. మరి ఇప్పుడు దీనికి ఏమి జవాబు చెప్తారు అనేది ప్రజలకి అక్కడికున్న రైతులకి నాకు ఒకసారి జవాబు చెప్పండి. సరే, ఒక్క నిమిషం కూడా మీరు కూడా అందరు కూడా ఆలోచన చేయాలి. ఇవాళ పూర్తిగా ఆ ఏరియాల మొత్తం కూడా ఈ జెలటిన్ స్టిక్స్ పెట్టి బ్లాస్ట్ చేసేది అలవాటు అయిపోయింది. మీరు దీనికంటే ముందు కూడా హుసేన్ మియా వాగు మీద భూజనపేట గ్రామంలో చెక్ డ్యామ్ ఉంటుంది. ఆ చెక్ డ్యామ్ని పేల్చనీకే పోతే ఇగోండి ఆడ రైతులు పట్టుకొని ఈ జెలటిన్ స్టిక్స్ చూడొచ్చు. మీరు దీంట్లో ఈడ జెలటిన్ స్టిక్స్ చూడొచ్చు. ఇగోండి అక్కడ కూడా జెలటిన్ స్టిక్స్ మీకు చూపిస్తుంది ఆ స్క్రీన్ మీద. జెలటిన్ స్టిక్స్ ఈడ ప్రజలు దొరకబట్టి, స్వయంగా రైతులే దొరకబట్టి ఏ విధంగా మీరు జెలటిన్ స్టిక్స్ పెట్టి బ్లాస్ట్ చేస్తుర్రో ఏ విధంగా ఉన్నదనేది మీరు స్వయంగా ఆ స్క్రీన్ మీద కూడా మీరు చూడొచ్చు. ఆ స్క్రీన్ మీద చూసిన తర్వాత ఈ జెలటిన్ స్టిక్స్ పెట్టి బ్లాస్ట్ చేస్తున్నారని రైతులు పట్టుకొని స్వయంగా రైతులే స్వయంగా వాళ్ళని పట్టుకొని ఆ దొంగలను పట్టుకొని కంప్లైంట్ ఇచ్చిండ్రు. మీరు చూడొచ్చు. ఈ కంప్లైంట్ రిసీవ్డ్ కాపీ జనవరి 20, 2024లా రిసీవ్డ్ కాపీ ఇది. ఈ రిసీవ్డ్ కాపీ మీకు చూపిస్తా ఉన్నాను. దీంట్లో క్లియర్గా రైతులు మెన్షన్ చేసింది కూడా మీకు హైలైట్ చేసి పంపిస్తాను. పీడిఎం మిత్రులకు కూడా మళ్ళీ మీకు కూడా పంపిస్తాను. దాంట్లో అధికార పార్టీకి సంబంధించిన నాయకుడు సారయ్య గౌడ్ అనే వ్యక్తి మరియు సుధాకర్ రెడ్డి అనేటైన కాంగ్రెస్ పార్టీకి చెందిన అధికారకు చెందిన పార్టీ వ్యక్తులు దీంట్లో ఉన్నారు. మీరు దయచేసి వాళ్ళ మీద కేసు బుక్ చేసి వెంటనే యాక్షన్ తీసుకోండి అని చెప్పిండ్రు. ఇది నేను చెప్పుడు కాదు, వందల మంది రైతుల సంతకాలు, వాళ్ళ ఫోన్ నంబర్లు రాసిచ్చిండ్రు కంప్లైంట్లో. కానీ ఇప్పటిదాకా ఎఫ్ఐఆర్ బుక్ కాదు. మరి వీళ్ళు ఎవరు కాపాడుతున్నట్టు, ఏమి చేస్తున్నారు అన్నట్టు నేను అడుగుతా ఉన్నాను. ఇలా ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి. ఇలా దయచేసి రైతులకి బాగోలు చేయడానికి, రైతులు అద్భుతంగా ఉండాలని ఒక గొప్ప ఆలోచనతోని రైతుని రాజు చేయాలని ఇలా కేసీఆర్ గారి ఆలోచన ఉంటే ఇలా అన్నీ కూడా ధ్వంసం చేసుకుంటూ పోతే ఇది ఏం పద్ధతి? ఏం మాట్లాడుతున్నారని నేను అడుగుతా ఉన్నాను. ఇలా దీంతో పాటు ఇలా సరే ఒక నిమిషానికి ఇలా నిజంగానే ఒక నిమిషానికి పెద్దపల్లి ఎమ్మెల్యే గారు చెప్పింది నిజమే అనుకుందాం, కుంగిపోయిందని. కుంగిపోయి ఉంటే ఆ డ్యామ్ని కట్టిన కాంట్రాక్టర్ ఎవరు? రాఘవ కన్స్ట్రక్షన్స్.
రాఘవ కన్స్ట్రక్షన్స్ ఎవరిది? ఇలా రెవెన్యూ మినిస్టర్ అయిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారిది రాఘవ కన్స్ట్రక్షన్స్. అది కట్టింది తనే కదా. మరి ఇలా తను కడితే ఇలా కంపెనీని బ్లాక్ లిస్ట్ పెట్టుంది. ఇలా 1000 కోట్ల రూపాయల టెండర్ వర్క్లు, రోడ్లు కావచ్చు, డ్యాములు కావచ్చు, 1000 కోట్ల రూపాయలు ఇలా రాఘవ కన్స్ట్రక్షన్స్కి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఇచ్చారు కదా. ఇలా బ్లాక్ లిస్ట్లో తనని పెట్టి అవన్నీ కూడా బ్లాక్ చేసి ఆ టెండర్లు అన్నీ కూడా క్యాన్సిల్ చేయరు. మరి మీరు చెప్పిందే నిజమైతే ఆ టెండర్లు క్యాన్సిల్ చేయరి. బ్లాక్ లిస్ట్ ఈ కంపెనీని పెట్టి టెండర్లు క్యాన్సిల్ చేసి రీటెండర్స్ కాల్ఫర్ చేయండి. నోటికొచ్చింది. కొడంగల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కొడంగల్ నారాయణపేటలో కూడా ఆయనవే టెండర్, ఆయనే రాఘవ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి కదా, ఇచ్చిరు కదా టెండర్లు, 1000 కోట్ల రూపాయలు ఇచ్చిరు కదా. మరి మీరు చెప్పిందే నిజమై ఉంటే మరి వాళ్ళ బ్లాక్ లిస్ట్లో పెట్టి ఆ టెండర్లు క్యాన్సిల్ చేయండి. కానీ నోటి ఉంది కదా, మాకు అధికారం ఉంది కదా, మేము ఏది పడితే అది మాట్లాడతాం, దబాయిస్తాము, మేము మాట్లాడింది చెప్పింది వినాలే అన్నట్టు మీరు అడితే ఎవడు భయపడేటోడు లేడు. మీరు మాట్లాడే ప్రతి మాటని అక్కడ ఉన్న ప్రాంతంలో ఉన్న రైతులందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఇలా అందరు కూడా మీరు మాట్లాడింది అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. నేను అక్కడ లోకల్లోనే, నువ్వు కూడా లోకల్లోనే కదా, దా పోదాం. మళ్ళా మొత్తం ఊరోళ్ళని ఇక్కడికి సంబంధించిన ఊరోళ్ళని అందరినీ తీసుకొని అడిగి పోదాం, దా ఇద్దరం కలిసి పోదాం, పా ఆడ చూద్దాము. నీకు డౌట్ ఉంటే, నేను చూపించింది తప్పయ్య అని ఉంటే రైతులతో చెప్పి అక్కడ చూద్దాంపా. కేవలం హషప్ చేయడానికి ఎవరిని కాపాడుతుర్రు, దేనికి కాపాడుతుర్రు? కేసీఆర్ గారు ఆడ అద్భుతంగా 23,52,00,000 చిల్లరతోని ఇలా అద్భుతమైన చెక్ డ్యామ్ పెడితే, కట్టిస్తే ఆ చెక్ డ్యామ్ని ఇలా మీరు కూలగొట్టి ఇబ్బంది పెడతా ఉన్నారు. నేను చెప్పింది ఏదైనా అబద్ధం ఉందా? ఇలా నిన్న వచ్చి హరీష్ రావు గారు చెప్పింది ఏదైనా అబద్ధం ఉందా? అధికారంలో మీరే ఉన్నారు కదా. ఇలా ఖచ్చితంగా దీని మీద యాక్షన్ తీసుకోవాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇంకోటి కూడా చెప్తా ఉన్నాను. ఇలా పార్లమెంట్ సభ్యులు, ఇలా కేంద్ర హోంశాఖ మంత్రివర్యులు బండి సంజయ్ గారు కూడా ఇలా అదే పార్లమెంట్లో, అది మన కాన్స్టిట్యున్సీ కదా బండి సంజయ్ గారు, అది అక్కడ నేను శాసనసభ్యుని, మీరు పార్లమెంట్ సభ్యులు, ఆడ ఉన్న రైతులు ఓట్లేస్తేనే నేను ఎమ్మెల్యే అయినా, అక్కడ ఉన్న రైతులు ఓట్లేస్తేనే మీరు ఎంపీ అయినరు. మరి ఇలా వాళ్ళ మీద మీకు ప్రేమ లేదా? ఇలా ఖచ్చితంగా దీని మీద సిబిఐ ఎంక్వైరీ జరగాలి. ఇలా మీరే కేంద్ర హోంశాఖ మంత్రివర్యులు, ఇలా మీరే ఇలా అక్కడ పార్లమెంట్ సభ్యులు, మరి ఇలా దీని మీద ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ వేపియండి. ఎందుకు వేపియరు? ఎందుకు స్పందించరు? ఆశ్చర్యం కలిగించింది నాకైతే. నిన్న బండి సంజయ్ గారు కూడా నిన్న లెటర్ పెడతారు, ఇది నాణ్యత లోపమని. అంటే మీరు హోమ్ మినిస్టర్ ఉండి ఇలా ఇప్పుడు మీకు ఆ జెలిటన్ స్టిక్స్, వాడు జెలిటన్ పెట్టిన వీడియోలు మీకు ఇలా మీడియా ద్వారా మీరు కూడా చూడండి. బండి సంజయ్ గారు ఇలా మీ పోలీసు వాళ్ళని మిమ్మల్ని మిస్గైడ్ చేస్తుంటే ఇక్కడ ఉన్న పోలీస్ శాఖ అధికారులందరూ ఎట్లున్నారు? ఇలా రేవంత్ రెడ్డి గారు చెప్పింది వాళ్ళు పనిచేస్తారు, వాళ్ళని నమ్మి మీరు మాట్లాడి స్టేట్మెంట్లు ఇస్తే ఏందన్నట్టు? దీన్ని మీరు ఖచ్చితంగా ఆలోచించాలి, సిబిఐ ఎంక్వైరీ చేయాలి. ఆనాడు డీటెయిల్గా నేను పోను, డీటెయిల్గా మళ్ళీ ప్రవీణ్ అన్న చెప్తారు. ఆనాడే ప్రవీణ్ అన్న గారు ఇలా బ్లాస్టింగ్ కాళేశ్వరంది కూడా వీళ్ళు ఓట్ల కోసము కాళేశ్వరానికి సంబంధించిన మేడిగడ్డ దగ్గర బ్లాస్టింగ్ చేసిండ్రు వీళ్ళు. ఇదే రేవంత్ రెడ్డి ఆనాడు బ్లాస్టింగ్ చేసిండు. బ్లాస్టింగ్ చేసి దొరికింది ఆనాడు ఆ రోజు మేము బిజీగా ఉన్నాము, ఎలక్షన్ల హడావిడిలో ఉన్నాము. వీళ్ళు దొంగ పనులు చేసి ఆ రోజు బ్లాస్టింగ్లు చేసింది మా ఆర్ఎస్ ప్రవీణ్ అన్న గారు ఇంతకుముందు మీకు చెప్పిండు. బరాబర్ ఆ రోజు రేవంత్ రెడ్డి గారు బ్లాస్ట్ చేయించిండ్రు. ఇలా కాంగ్రెస్ పార్టీ గుండాలు, కాంగ్రెస్ పార్టీ సంబంధించిన శాండ్ మాఫియా గుండాలు ఇవాళ అడ్డంగా మన భూజనపేట అక్కడ చెక్ డ్యామ్ దగ్గర దొరికిపోయారు, మా తనుగుల చెక్ డ్యామ్ దగ్గర దొరికిపోయారు. ఇలా రేవంత్ దొంగనే, ఇలా కాంగ్రెస్ పార్టీ రేవంత్ చేసినట్టే కింద ఉన్నోళ్ళు చేస్తూ ఉన్నారు. ఇవి డీటెయిల్గా కూడా నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నాను. మేడిగడ్డని కూడా ఇలా బ్లాస్ట్ చేసింది బరాబర్ ఈ కాంగ్రెస్ గుండాలే. ఈ కాంగ్రెస్ గుండా అయిన రేవంత్ రెడ్డియే, బరాబర్ ఆయననే మేడిగడ్డని బ్లాస్ట్ చేసిన. అన్ని నిజాలు మొత్తం కూడా బయటకు వస్తూనే ఉన్నాయి కదా, ఖచ్చితంగా తెలుస్తూనే ఉన్నాయి కదా. ఖచ్చితంగా బ్లాస్ట్ చేసింది వాళ్ళే, ఖచ్చితంగా వీళ్ళ మీద కేసులు పెట్టాలి. వీళ్ళని సిబిఐ ఎంక్వైరీ ఎట్లా కాళేశ్వరం మీద చేస్తున్నారు కాబట్టి దాని మీద ఇది సీరియస్ ఎంక్వైరీ ఇది కూడా యాడ్ చేయరి, దాంట్లో చేయాలని కూడా నేను డిమాండ్ చేస్తూ, దయచేసి రైతులందరూ కూడా ఆలోచన చేయాలి. ప్రత్యేకంగా
హుజరాబాద్ నియోజకవర్గంలో ఉన్న జమ్మికుంట మండల ప్రాంతంలో ఉన్న రైతులందరూ కూడా ఆలోచన చేయాలి. ఇలా బ్లాస్టింగ్ చేసింది మీకు తెలుసు. ఇలా పెద్దపల్లి మండలంలో ఓదేలు మండలంలో ఉన్న రైతులు కూడా ఆలోచన చేయాలి. అది బ్లాస్టింగ్ చేసిర్రా చేయలేదా? ఇలా కౌశిక్ రెడ్డి చెప్తుంది నిజమా అబద్ధమా? ఇలా పెద్దపల్లి ఎమ్మెల్యే గారు చెప్తుంది నిజమా అబద్ధమా? మీ గుండె మీద చేసుకొని మీరు ఆలోచన చేయండి. ఆడ స్థానికంగా ఏమైంది? ఆ చెక్ డ్యాంల వల్ల మీకు ఎంత లాభమైంది? ఇలా చెక్ డ్యాంలు కూలిపోతే ఎంత ఇబ్బంది పడతా ఉన్నాము. ఇప్పుడు నార్లు పోసుకున్నారు అందరూ. ఇలా ఫ్రెష్గా ఇప్పుడు నాట్లు వేసుకోవాలి. ఇలా నీళ్లు మొత్తం కూడా కొట్టుకపోయినాయి. మరి దీన్ని ఇబ్బంది పడ్డది ఎవరు? రైతులు కాదా? ఇలా దయచేసి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను, ఈ ఇరిగేషన్ డిపార్ట్మెంటు గౌరవనీయులు పెద్దలు ఇరిగేషన్ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మిమ్మల్ని కూడా చెప్తా ఉన్నాను, యుద్ధ ప్రాతిపదికన ఇమీడియట్గా అది కంప్లీట్ చేసి అది ఇప్పుడు రైతులను మళ్ళీ మనం ఆదుకోవాలని మా హుజరాబాద్ నియోజకవర్గంలో ఉన్న జమ్మికుంట మండలంలో సంబంధించిన రైతుల పక్షాన మరియు ఓదేల మండలం పెద్దపల్లి మండలం సంబంధించిన రైతుల పక్షాన నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. దయచేసి మా రైతులని ఆదుకోవాలని ఇలా మంత్రి గారిని కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇలా ముఖ్యమంత్రి అని నేను ఎందుకు చెప్పలేదంటే, మీరు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీరు విజ్ఞులు, మీరు అట్లీస్ట్ ఆలోచిస్తారని నేను అనుకుంటా ఉన్నాను. ఈ రేవంత్ రెడ్డి ఎట్లయినా మూర్ఖుడు, ఈయన ఒక శాడిస్ట్ రేవంత్ రెడ్డి. ఎందుకంటే కాళేశ్వరం మేడిగడ్డ అయిపోయింది, ఆ పిల్లలు వాళ్ళు ఫ్రీగా చేసిపోతా ఎల్ఎన్టీ వాళ్ళు అంటే వాళ్ళకి కేసులు పెడతానని అది రిపేర్ చేయడు. ఇప్పుడు ఈడ చూస్తుంటే పెద్దపల్లి ఎమ్మెల్యే గారేమో అదో విచిత్రంగా మాట్లాడుతూ ఉన్నాడు. వీళ్ళిద్దరు విచిత్రంగా మాట్లాడుతున్నారు. కానీ మా రైతులు ఇబ్బంది పడుతుర్రు. మరి మీరు విజ్ఞులు, మీరు దయచేసి మీరని ఆలోచిస్తారు కాబట్టి రైతుల పక్షాన కాబట్టి డైరెక్ట్ మిమ్మల్నే నేను రిక్వెస్ట్ చేస్తున్నా, డిమాండ్ చేస్తున్నా అని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్. ఇప్పుడు మీకు డీటెయిల్గా ఏ విధంగా మేడిగడ్డలో బ్లాస్టింగ్ చేసిండ్రు, ఆ విధంగా ఏ విధంగా మాట్లాడినో గౌరవనీయులు పెద్దలు మా ఆర్ఎస్ ప్రవీణ్ గారు మాట్లాడతారని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. సోదరులు హుజురాబాద్ శాసనసభ్యులు పాడి కౌశిక్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా మరి మీడియా మిత్రులందరికీ కూడా ఇంత ముఖ్యమైన అంశం మీద నిజాలు తెలంగాణ ప్రజానీకానికి మాత్రమే కాదు యావత్తు దేశానికి కూడా చెప్పడానికి ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు దీన్ని ఎంత చక్కగా రాస్తే అంతమంది ప్రజలకు అంతమంది ప్రజల ప్రాణాలు బాగుంటాయి అనేది మాత్రం నేను చెప్పగలను. ఇక అసలు విషయానికి వస్తే, ఒక దొంగ సర్టిఫికెట్తో ఎంబీబీఎస్ అయ్యి ఒక ఆపరేషన్ థియేటర్లో ఉన్న ఫేక్ డాక్టర్ దగ్గరికి పేషెంట్లను పంపించాలంటే అందరూ భయపడతారు. విపరీతంగా తాగి బస్సు నడుపుతున్న ఒక బస్సు డ్రైవరు బస్సులో ఉన్నప్పుడు ఆ బస్సులోకి పోవాలంటే అందరూ కూడా భయపడతారు. అదేవిధంగా చదువు రాని వ్యక్తి ఒక లెక్చరర్ అయి పాఠాలు చెప్తుంటే అందులోకి ఆ క్లాస్ రూమ్లోకి పిల్లల్ని పంపించాలంటే కూడా అందరూ భయపడతారు, ఎవరు పంపించరు. ఇలా తెలంగాణ ఎట్లా ఉందా అంటే, ఈ ఫేక్ లీడర్స్ వీళ్ళందరూ కూడా ఇసుక దందా మాఫియాలు నేరస్తులు వీళ్ళు ఇలా మంత్రులై కూర్చున్నారు. దానివల్ల తెలంగాణ ఇలా తల్లడిల్లిపోతున్నది. నిజంగా ఇది చెప్పాలంటేనే భయం వేస్తున్నది, బాధేస్తున్నది, కన్నీళ్ళు వస్తున్నాయి. నిజానికి అసలు విషయానికి ముందరనే వస్తాను నేను. ఒక డ్యామ్ను పేల్చడం అంటే అదొక యుద్ధ నేరం, మామూలు విషయం కాదు. ఇది ఒక మర్డర్ కాదు, మర్డర్ కన్నా 1,00,000 మర్డర్లు చేసినంత ఒక డ్యామ్ను పేల్చడం అంటే. డిస్ట్రక్షన్ ఆఫ్ వాటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈజ్ ట్రీటెడ్ యాజ్ వార్ క్రైమ్ అకార్డింగ్ టు ఆర్టికల్ 56 ఆఫ్ జెనీవా కన్వెన్షన్. యుద్ధ నేరం అది. వాటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను పేల్చేయకూడదు. ఎంత తీవ్రమైన యుద్ధాలు చేసినా, ఎన్ని న్యూక్లియర్ మిసైల్స్ వేసుకున్నా, అణుబాంబులు వేసుకున్నా కూడా డ్యామ్ల మీద బాంబులు పడకూడదు అనేది జెనీవా కన్వెన్షన్లో ప్రపంచ దేశాలన్నీ కలిసి నిర్ణయించుకొని ఆర్టికల్ 56లో ఇది యుద్ధ నేరంగా పరిగణించాలి అని చెప్పి నిర్ణయించారు. నేను ఇంతకుముందు మీడియా మిత్రులందరికీ కూడా తెలుసు, నేను ఒక 6 నెలల క్రితం సోదాహరణంగా
ఈ కాంగ్రెసు బీజేపీలు కలిసి కాళేశ్వరం ప్రాజెక్టును కూల్చే ప్రయత్నం చేసిండ్రు అని చెప్పి నేను సోదాహరణంగా టెక్నికల్ ఎవిడెన్స్తో సహా ఇచ్చిన. ఆ రోజు ఎవరు దీన్ని అంత సీరియస్గా పట్టించుకోలే. కానీ ఈరోజు సోదరులు పాడి కౌశిక్ రెడ్డి గారు ఎంతో చక్కగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్, రియల్ టైం ఇమేజెస్ తీసుకొచ్చి మేము ముందర పెట్టారు. తనుగుల చెక్ డ్యామ్ ఈజ్ పార్ట్ ఆఫ్ ద వాటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆఫ్ తెలంగాణ. ఇన్ఫ్యాక్ట్ తెలంగాణ కాదు, ఇండియా. తనుగుల చెక్ డ్యామ్ను బాంబులు పెట్టి పేల్చారు. దానికి డ్రిల్ చేసిన రంధ్రాలు కూడా ఉన్నాయి. ఆ రంధ్రాల నుంచి తీగలు కూడా వస్తూ ఉన్నాయి. నేను నక్సలైట్ ప్రభావిత ప్రాంతాల్లో ఎస్పీగా పనిచేసిన, అడిషనల్ ఎస్పీగా పనిచేసిన, ఎన్నో మందు పాత్రల సంఘటనలకు పోయినా నేను ఎంతోమంది బ్లాస్ట్ చేస్తుంటే ఆ బ్లాస్ట్ చేయడానికి ఉపక్రమించిన పరిస్థితిలో వాళ్ళు యూజ్ చేసిన జిలెటిన్ స్టిక్స్ కానీ, అదేవిధంగా డిటనేటర్లు కానీ, అదేవిధంగా వైర్లు కానీ, కంప్రెషర్లు కానీ అవన్నీ సీజ్ చేసి పోలీస్ స్టేషన్లలో పెట్టినాం. నేను కరీంనగర్ జిల్లా ఎస్పీగా పనిచేసిన అదే కరీంనగర్ జిల్లా ఎస్పీలో ఈరోజు 2 చోట్ల బ్లాస్టింగ్కు ప్రయత్నం చేసిండు. ఒక దాంట్లో సక్సెస్ఫుల్ అయినరు. అదే కాళేశ్వరం కూడా సక్సెస్ఫుల్ అయినరు. నిజానికి అసలు ఇది నిజంగా భయం వేస్తుంది. బాధ కాదు, భయం కూడా వేస్తున్నది. ఇంత పెద్ద డ్యామ్లను పేల్చేంత దుర్మార్గం ఆలోచన అసలు ఎట్లొచ్చింది కాంగ్రెస్ వాళ్ళకు, బీజేపీ వాళ్ళకు? కాళేశ్వరం అయితే అది 15 టీఎంసీ నిల్వ ఉండే డ్యాము, బ్లాక్ నెంబర్ 7, పిల్లర్ నెంబర్ 20. మీరు ఎఫ్ఐఆర్ ఇవ్వ కొంచెం. థ్యాంక్ యూ. తెలంగాణ ప్రజల సౌలభ్యం కోసం నేను ఈ ఎఫ్ఐఆర్ చదువుతానండి. ఇది సామాన్య ప్రజలు ఇచ్చిన ఎఫ్ఐఆర్ కాదు. ఈ తనుగుల చెక్ డ్యామ్ డెప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఇచ్చిన కంప్లైంట్. ఇది పాలకుర్తి రవి ఈజ్ అ గవర్నమెంట్ ఎంప్లాయీ వర్కింగ్ అండర్ మిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, హూ ఈజ్ ద ఇరిగేషన్ మినిస్టర్, హూ రిపోజ్ టు రేవంత్ రెడ్డి, రైట్? 22/11/2025 నాడు పాలకుర్తి రవి అనే డెప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జమ్మికుంట సర్కిల్ ఇన్స్పెక్టర్ కంప్లైంట్ ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు? నా మనవి ఏమనగా, నేను పాలకుర్తి రవి కాల్వ శ్రీరాంపూర్ మండలం ఇరిగేషన్ శాఖలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను. జమ్మికుంట మండలం తనుగుల గ్రామ శివార్లో మానేరు వాగుపై చెక్ డ్యామ్ను 2021 సంవత్సరంలో ప్రారంభించి 2024 సంవత్సరంలో పూర్తి చేయడం జరిగింది. ఈ చెక్ డ్యామ్ ద్వారా సుమారు 1000 ఎకరాలకు సాగు జరుగుతున్నది. 22/11/2025 రోజున సుమారు 6:30 స్థానిక రైతులు నాకు ఫోను ద్వారా ఒక రోజు ముందు రాత్రి 10 గంటలకు, జాగ్రత్తగా వినాలి తెలంగాణ ప్రజలు, రాత్రి సుమారు 10 గంటలకు చెక్ డ్యామ్ వద్ద భారీ శబ్దం వినపడినదని, చెక్ డ్యామ్ ధ్వంసమైనదని తెలపడం జరిగినది. వెంటనే నేను మరియు మా సిబ్బందితో వెళ్ళి చెక్ డ్యామ్ను పరిశీలించగా సుమారు 90 మీటర్ల పొడవు ధ్వంసం అయి ఉన్నది. ఈ విషయాన్ని పరిసర రైతులు విచారించగా ఈ చెక్ డ్యామ్ను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేసినారని అనుమానం కలదు. ఇట్టి విషయాన్ని మాపై అధికారులకు తెలియజేసి దరఖాస్తు ఇస్తున్నాను. ఈ చెక్ డ్యామ్ను ధ్వంసం చేయడం వలన రాష్ట్ర ప్రభుత్వానికి 3 కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగినది. దయచేసి తనుగుల గ్రామ శివార్లో మానేరు వాగుపై నిర్మించిన చెక్ డ్యామ్ను ధ్వంసం చేసిన వారిపై తగు చర్యలు తీసుకోగలరని మనవి. తెలంగాణ ప్రజలకు నేను ఒక విషయం చెప్పాలనుకున్నా. సరిగ్గా 2023 అక్టోబర్ 22 నాడు కూడా రవికాంత్ అనే ఒక అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు, మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర పోస్ట్ అయిన ఇంజనీరు, మహదేవ్పూర్ పోలీస్ స్టేషన్ ఇచ్చిన కంప్లైంట్కు దీనికి ఏమాత్రం తేడా లేదు. అక్కడ కూడా ఆయన ఏం చెప్తున్నాయ్యా అంటే, అక్టోబర్ 21 నాడు సాయంత్రం 6:30 భారీ పేలుళ్ళు వినిపించినాయి. చుట్టుపక్కల ప్రజలందరూ కూడా భయభ్రాంతులకు గురైనరు. ఆ విషయం తెలుసుకొని మేమందరం కూడా హుటాహుటిన పోతే పిల్లర్ నెంబర్ 20 నిలువున పేలి ఉన్నది. బ్లాక్ నెంబర్ 7లో పిల్లర్ నెంబర్ 19, 20, 21 కుంగిపోయి ఉన్నవి. ఈ ప్రాజెక్టును
ఎవరో దుండగులు పేల్చేసినట్టుగా అనుమానం ఉన్నది అని చెప్పి మహదేవ్పూర్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్కు మేడిగడ్డ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రవికాంత్ కంప్లైంట్ ఇస్తాడు. ఇక్కడ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పాలకుర్తి రవి సన్ ఆఫ్ సమ్మయ్య గవర్నమెంట్ ఇంజనీర్ జమ్మికుంట ఎస్హెచ్ఓ కంప్లైంట్ ఇస్తాడు. ఇక మూడవది భోజన పెడతావా, ఇదే కాళేశ్వరం ప్రాజెక్టుకు పోయే ఏదైతే ప్రాణహిత గోదావరి నదులు ఉన్నాయో ఆ గోదావరి నదిలో మానేరు ఏదైతే ఉందో మానేరుకు ఉపనదైన హుసేన్ మియా వాగు, నేను ఆ వాగులో నడిచిన చాలాసేపు. ఈ హుసేన్ మియా వాగుకు అడ్డంగా కట్టిన చెక్ డ్యామ్ భోజన్నపేట దగ్గర ఆ చెక్ డ్యామ్ను 8 జిలెటిన్ స్టిక్స్, 12 బాంబులు, కంప్రెషర్ రాడ్తో పైపుతో పేల్చడానికి గోపగాని సారయ్య గౌడు, అదేవిధంగా మూలసాలకు చెందిన అధికార పార్టీ నాయకుడు అంటే కాంగ్రెస్ నాయకుడు కట్కూరి సుధాకర్ రెడ్డి తమ ఇసుక దందా కోసం పేల్చేస్తున్నారు అని చెప్పి డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ పెద్దపల్లికి కూడా కంప్లైంట్ ఇచ్చిండ్రు. వాళ్ళు విత్ ఎవిడెన్స్ ఇచ్చిండ్రండి. ఇంతవరకు దీని మీద యాక్షన్ లేదు. విత్ ఎవిడెన్స్ సైన్లు చేసి ఇవి ఇచ్చిండ్రు. 20th జనవరి 2024లో ఇచ్చిండ్రు. మరి నేను ఇవాళ బండి సంజయ్ గారిని అడుగుతున్నా, ఆనాడు కాళేశ్వరం ప్రాజెక్టు పేల్చేసిన వెంటనే అది కూలిపోయింది, వంతెన నిర్మాణంలో నాణ్యత లేదు అని చెప్పి మేఘాల మీద ఇదే బండి సంజయ్, ఇదే కిషన్ రెడ్డి ఎన్డీఎస్ఏకు లెటర్ రాసిండ్రు, దిస్ ఈజ్ అ డిజాస్టర్ ఆఫ్ ద సెంచరీ అని. నేను ఇవాళ బండి సంజయ్ గారిని అడుగుతున్నా, మీరు దీని మీద ఎన్డీఎస్ఏకి ఎందుకు లెటర్ రాలే? ఇది బ్లాస్టింగ్ కదా, మరి ఎందుకు రాలేదు? ఇది పోలీసు వాళ్ళు క్లూస్ టీమ్, మీరు ఇప్పుడు కేంద్ర హోంశాఖ మంత్రి మీరే కదా, తీసుకురండి. సెంట్రల్ ఫోరెన్సిక్స్ ల్యాబొరేటరీని తీసుకురండి, క్లూస్ టీమ్ని తీసుకురండి, సిబిఐని తీసుకురండి, ఎన్ఐఏని తీసుకురండి. తీసుకొచ్చి ఎవరా టెర్రరిస్టులు దీన్ని పేల్చడానికి ప్రయత్నం చేసిన వాళ్ళు? అసలు ఆ విజయ రమణారావు చదువుకున్నాడా, లేకపోతే నిరక్షరాస్యుడా, లేకపోతే కాపీలు కొట్టి పాసుడా? నాకు అసలు అర్థమైతే లేదు. ఒకవేళ నాణ్యత బాగాలేదు అనుకుందాం, నాణ్యత బాగాలేకపోతే వానకాలం పూర్తిగా వరదలు వచ్చినప్పుడు అది కుంగిపోతుంది. కానీ చలికాలం నీళ్లు తక్కువైనప్పుడు సడన్గా ఇట్లా వంతెన మొత్తం కూడా వంతెన మొత్తం కూలిపోతుంది. కనీసం కామన్ సెన్స్ ఉండాలి కదా విజయరామరావు గారు. మీరు ఎన్నో సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నారు, ఎమ్మెల్యేగా పనిచేస్తూ ఉన్నారు. మరి మీ ప్రజలకు ఇట్లా ఇంత ఘోరంగా తప్పుదో పట్టిస్తారా? దీని అర్థం ఏంటంటే తెలంగాణ ప్రజలారా దయచేసి గమనించండి, కాంగ్రెసు ఇసుక దందాలకు పెద్ద ఎత్తున తెరలేపింది. వీళ్ళు వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు ఇసుక దందా ద్వారా సంపాదించాలని అనుకుంటున్నారు. అందుకొరకే చెక్ డ్యామ్లను కూడా పేల్చేస్తున్నారు. నేను మళ్ళీ చెప్తున్నా, ఈ కాంగ్రెస్ పార్టీ పాలనలో ఇంకా ఎన్ని డ్యాములు వెళ్ళిపోతాయో నేనైతే చెప్పలేను. ఎందుకంటే వీళ్ళు ఇసుక కావాలి, ఇసుకతో విపరీతంగా డబ్బు సంపాదించాలి. ఆ డబ్బు సంపాదించి ఆ డబ్బు ఢిల్లీకి కొంత పంపాలి, వీళ్ళు కొంత దుబాయ్కి పంపించుకోవాలి, కొంత అమెరికాలో పెట్టాలి. అమెరికాలో మనీ లాండరింగ్ చేసి అదంతా అక్కడ తీసుకుపోయిన తర్వాత అక్కడ నుంచి దుబాయ్ ద్వారా, మారిషస్ ద్వారా, సింగపూర్ ద్వారా మళ్ళీ కొత్త షెల్ కంపెనీలు తీసుకొచ్చి ఇక్కడ ఇన్వెస్ట్ చేయాలి. మళ్ళీ దీనికి మాత్రం మేము దవోస్ పోయి 1,72,000 కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చినాం అంటున్నారు. ఇదంతా పెద్ద మాఫియా అని తెలంగాణ ప్రజలు గుర్తించాలి. ఇసుక కోసమే, ఇసుక దందా కోసమే ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు పేల్చేసే ప్రయత్నం చేసిండ్రు. అదేవిధంగా అదే ఇసుక కోసమే తనుగుల డ్యామ్ కూడా పేల్చేసే ప్రయత్నం చేసిండ్రు. అదే ఇసుక కోసమే ఇలా భోజనపేటను కూడా పేల్చేసే ప్రయత్నం చేసిండ్రు. వీళ్ళకి ఇసుక కావాలి, ప్రజల అవసరం లేదు, రైతుల సంక్షేమం అవసరం లేదు. రైతులు ఎక్కడన్నా ఆకలి చావని ఇప్పటి వరకు 700 మంది రైతులు చనిపోయినరు. సిగ్గుండాలి మీ అందరికీ. వాళ్ళ కన్నీళ్లు చూడండి, వాళ్ళ కన్నీళ్లు వరదలాగా పారుతున్నాయి తెలంగాణలో. 700 మంది రైతుల పక్షాన ఉండాలనా, లేకపోతే ఇసుక దందా చేసే ఇసుక వ్యాపారస్తులు మాఫియా వైపు, వాళ్ళు అనుకుంటే ప్రజల వైపు ఉండాలనా? ఎలా మరి ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. ఏ విధంగా మీరు సెక్రటరీలో కూర్చుంటున్నారు? ఇలా మరి ఈ తనుగుల ఎఫ్ఐఆర్ అయింది. ఎఫ్ఐఆర్ అయిన తర్వాత ఎందుకు వీళ్ళందరి అక్కడున్న అనుమానితులందరినీ ఎందుకు తీసుకురాలేదు పోలీస్ స్టేషన్కు? ఎందుకు వాళ్ళ సెల్ ఫోన్లన్నీ కూడా ఇప్పటిదాకా సీజ్ చేయలేదు? ఎందుకు కాల్ డీటెయిల్స్ చేయలేదు? ఇప్పటికి కూడా ఛాలెంజ్ చేస్తున్నా, మీరు తనిగుల
ఏదైతే డ్యామ్ బ్లాస్ట్ అయిందో అక్కడ అన్ని టవర్స్లో కాల్ డీటెయిల్స్ తీసుకోండి. భోజన్నపేట టవర్స్లో కాల్ డీటెయిల్స్ తీసుకోండి. కాళేశ్వరం 2023 అక్టోబర్ 22 నాడు ఒక నెల ముందు నెల తర్వాత కాల్ డీటెయిల్స్ తీసుకోండి. దొంగలందరూ మీకు కూడా దొరుకుతారు. వాళ్ళందరూ కూడా గాంధీ భవన్లో దాని ఎదురుగా బీజేపీ భవన్లో ఉంటారు. బరాబర్ చెప్తున్నాను నేను, పక్కా ఇది. మీరు ఏ ఏజెన్సీని తీసుకురండి, ఈ కాల్ డీటెయిల్స్ తీసుకొని ఒక అధునాతనమైన సాఫ్ట్వేర్ ఒక చిన్న కానిస్టేబుల్కి ఇచ్చిన నిజాన్ని తీసుకొచ్చి ముందర పెడుతున్న అనుభవంతో చెప్తున్నాను నేను. ఎంత ఘోరం అండి! రైతులకు తిండి పెట్టే డ్యాములను పేల్చేసే దుర్మార్గులు మీరు. మంత్రులు ఎట్లయితారు, ముఖ్యమంత్రి ఎట్లయితారు? వీళ్ళని ఎట్లా మీరు వాళ్ళందరినీ గోపగాని సారాయ గౌడ్ ఆయన తీసుకొచ్చి కూర్చోబెట్టాలి కదా. జిలెటిన్ స్టిక్ ఇంతవరకు అప్పుడు ఎక్కడుంది జిలెటిన్ స్టిక్ ఫోటో? ఇది జిలెటిన్ స్టిక్. రైతులందరూ చెప్తున్నారు, దీస్ ఆర్ ద స్టేట్మెంట్స్ గివెన్ బై ద ఫార్మర్స్. ఎన్ని రోజులని మీరు అబద్ధాలు చెప్పి తెలంగాణ ప్రజలను మోసం చేస్తారు రేవంత్ రెడ్డి గారు? ఎన్ని రోజులు? అంటే మేము జూబ్లీహిల్స్లో గెలిచినాం, జూబ్లీహిల్స్లో మాకు ప్రజలు ఓటేసిండు కదా అంటారు. ఏంది మీ జూబ్లీహిల్స్ గెలిచింది? గెలుపా? తొండి, మోసం, దగ, ధోకా. ఇగో రైతులందరినీ చంపుకుంటూ 700 మంది రైతులను చంపి 110 మంది విద్యార్థులను చంపి విషాహారం పెట్టి ఆటో డ్రైవర్లను చంపి 150 మంది ఆటో డ్రైవర్లను చంపి నిరుద్యోగులను చంపి ఇంతమందిని చంపి మేము జూబ్లీహిల్స్లో గెలిచినామంటున్నారు. జువెనైల్ హోమ్లో విద్యార్థుల మీద అత్యాచారం చేస్తే వాళ్ళని కనికరించే నాదుడు లేడు. నిన్నగాక మొన్న ఏమంటారు కోదాడలో లాకప్ డెత్. అదేవిధంగా షాద్నగర్లో ఇంకొక ఘోరమైన దళితుని ఏమంటారు హత్య, తర్వాత బాడీని గాలబెట్టడం, అదంతా పోలీసు కన్సర్న్లో జరుగుతుంది. మళ్ళీ మీరు సిగ్గు లేకుండా చేవెళ్లకు మల్లికార్జున ఖర్గేని తీసుకొచ్చి మేము అది చేస్తాం, ప్రజాప్రభుత్వం, ప్రజా సంక్షేమ ప్రభుత్వం అంటారు. వరంగల్ అనేవి రైతు సంక్షేమం అంటారు, కామారెడ్డిలో బీసీ సంక్షేమం అంటారు. తీరా చూస్తేనేమో ఇక్కడ ఇసుక దందా, మొత్తం కూడా ఇసుక దందా కోసం యుద్ధ నేరాలు చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఆర్టికల్ 56 ప్రకారం మీరందరూ కూడా ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ ది హాగ్లో నెదర్లాండ్స్లో ఉండే ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టులో వీళ్ళందరినీ కూడా యుద్ధ ఖైదీలుగా పరిగణించి ఏ విధంగా అయితే ఫిలిప్పీన్స్ మాజీ అధ్యక్షుడు దుతెర్తేను ఏ విధంగా అయితే రోడ్రిగో దుతెర్తేను ఏ విధంగా అయితే జైల్లో పెట్టిండ్రో నెదర్లాండ్స్లో, ఆ విధంగా రేవంత్ రెడ్డి ఆయన క్యాబినెట్ మంత్రులందరినీ కూడా యుద్ధ ఖైదీలుగా పరిగణించి వీళ్ళందరినీ కూడా నెదర్లాండ్స్ జైల్లో పెడితే కానీ ఈ తెలంగాణ ప్రజలకు న్యాయం జరగదు. దయచేసి తెలంగాణ ప్రజలు గమనించాలి. నేను ఏ రాజకీయాలు కాదు, ఇక్కడ ఫ్యాక్ట్స్ బేస్ మీద మాట్లాడుతున్నా. 2029 174/2023 ఆఫ్ మహదేవ్పూర్ పోలీస్ స్టేషన్, అదేవిధంగా క్రైమ్ నంబర్ 398/2025 398/2025 ఆఫ్ జమ్మికుంట పోలీస్ 2 FIRల బేసిస్ మీదనే మాట్లాడుతున్నా. ఇప్పుడు సోదరులు కౌశిక్ రెడ్డి గారు ఇచ్చిన ఆధారాలు ఏవైతే ప్రజలు ఓపెన్గా తీసుకొచ్చి చూపించిన ఆధారాలు ఏవైతున్నాయో ఆ ఆధారాల మీదనే మాట్లాడుతున్నా. ఇక్కడ నిజంగా పీసీ ఘోష్ కమిషన్ అనేది ఇక్కడ ఈ పేల్చివేతకు వచ్చి చూడాలి. ఎందుకు నిజంగా అక్కడ ఈ సెక్రటరీలో కూర్చొని చేసుడు కాదు. నిజంగా కమిషన్ వేస్తే వీళ్ళ మీద వేయండి, ఈ బ్లాస్టింగ్ల మీద వేయండి, అంతే తప్ప కేసీఆర్ గారి మీద కేసు, కేటీఆర్ గారి మీద కేసు, హరీష్ రావు గారి మీద కేసు, రాత్రి 2 గంటలకు అసెంబ్లీ సాక్షిగా ఇది సిబిఐకి ఇస్తున్నామని చెప్పి చేతులు దులుపుకోవడం కాదు. మిమ్మలను ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టులో ప్రాసిక్యూట్ చేసి నెదర్లాండ్స్ ప్రిజన్లో స్లోబడాన్ మిలోసెవిచ్ని ఏ విధంగా అయితే వేసిండ్రో, రోడ్రిగో దుతెర్తేని ఏ విధంగా అయితే వేసిండ్రో, అదేవిధంగా జేమ్స్ కబీల్ ఏ విధంగా అయితే వేసిండ్రో మిమ్మల్ని కూడా అందులో వేస్తే కానీ ఈ తెలంగాణ ప్రజలకు న్యాయం జరగదు. లేకపోతే ఈ డ్యాములు వేలిపోతే రేపు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ని ఎట్లా వేలిస్తే ప్రజలు ఏం కావాలి? ఎల్లంపల్లి ప్రాజెక్ట్ని ఎట్లా వేలిస్తే, రేపు జూరాల ప్రాజెక్ట్ని ఎట్లా వేలిస్తే ఒక్కసారి ఆలోచించండి. రేపు నాగార్జున సాగర్ని ఎవరైనా ఇట్లా చేస్తే ఇసుక కోసం వీళ్ళ మనను కాపాడేది, వీళ్ళ మనకు పాలకులు, వీళ్ళ కోసమైనా మనం ఓటేసింది. వీళ్ళు రేపొద్దున వీళ్ళే స్థానిక సంస్థలకు వచ్చి మాకు ఓటేయమంటారు. వీళ్ళ డ్యాములు వేల్చి ఇసుక కోసం రైతుల నోట్ల మట్టి కొట్టి రైతులను నిండా ముంచి చంపేటోళ్ళు వీళ్ళు మన దగ్గరకు వచ్చి ఓట్లు అడుగుతారా? తెలంగాణ మీకు చేతులు జోడించి నేను కోరుకుంటున్నా, దయచేసి రాజకీయాలకు అతీతంగా ఆలోచించండి. కాంగ్రెస్ పార్టీలో కూడా 5-6 మంది మంచోళ్ళు ఉంటారు, అక్కడక్కడ బీజేపీలో కూడా మంచోళ్ళు ఉంటారు. దయచేసి మీరు ఆలోచించండి.
ఇది తెలంగాణ ప్రయోజనాల సమస్య, తెలంగాణ ప్రజల సమస్య, తెలంగాణ రైతుల సమస్య, తెలంగాణ ప్రజల జీవన్మరణ సమస్య. కేసీఆర్ గారు 25 సంవత్సరాలు కొట్లాడి రక్షించండి ఈ తెలంగాణని ఈ దోపిడి నుంచి. ఇప్పుడు ఈ దొంగలు ఒక్క రోజులోనే డ్యాములు వేల్చేస్తున్నారండి. ఇంతకన్నా ఎక్కువ చెప్పడానికి ఏం లేదు. చాలా బాధ అవుతున్నది, గుండె పిండినట్టు అనిపిస్తున్నది. కానీ మరి నిజాలు తెలంగాణ పిల్లల ముందర పెట్టాల్సిన బాధ్యత బీఆర్ఎస్ పార్టీ మీద ఉన్నది. నిజంగా సోదరులు కౌశిక్ రెడ్డి గారిని, తర్వాత పెద్దలు హరీష్ రావు గారిని నిజంగా ధన్యవాదాలు చెప్తున్న వారికి. ఈ విషయాన్ని తెలంగాణ పిల్లల దృష్టికి తీసుకొచ్చినందుకు దయచేసి తెలంగాణ పిల్లలందరూ కూడా ఈ కాంగ్రెస్ వాళ్ళు ఎక్కడ ఉన్న వాళ్ళని నిలదీయాలని చెప్పేసి కోరుకుంటూ మరొక్కసారి హృదయపూర్వకంగా చెప్తూ జై తెలంగాణ. ఒక పాయింట్ ఇంతకుముందు ప్రవీణ్ అన్న మాట్లాడినప్పుడు అన్నీ కూడా డీటెయిల్గా చెప్పిండు, నేను కూడా డీటెయిల్గా చెప్పిన. ఒక్క పాయింట్ మిస్ అయినా. మీ అందరూ కూడా తెలంగాణ ప్రజల్లో ఉన్న ప్రజలందరూ, తెలంగాణ ప్రజలు మరియు రైతులందరూ కూడా ఆలోచన చేయాలి. ఇలా మానేరు డ్యామ్ని 14 గేట్లు ఎత్తేసి 1,00,000 క్యూసెక్ ఆఫ్ వాటర్ ఆ డ్యామ్ మీద నుంచి పోతే ఆ డ్యామ్ చెక్కు చెదరదు. ఇవాళ వర్షాలు లేవు, వరదలు లేవు, ఏమీ లేవు, కానీ డ్యామ్ మాత్రం బ్లాస్ట్ అయిపోతుంది. దీన్ని బట్టే మీరు అర్థం చేసుకోండి ఇలా ఏ విధంగా వీళ్ళు బ్లాస్టింగ్ చేస్తున్నారండి. దీన్ని బట్టే అర్థం చేసుకోండి. 1,00,000 క్యూసెక్ ఆఫ్ వాటర్ అంటే 1,00,000 క్యూసెక్ ఆఫ్ వాటర్ ఆడ నుంచి పోతే డ్యాము చెక్కు చెదరదు. అప్పుడప్పుడే సడన్గా పెడతారు, కూలిపోతుంది. విజయ రమణారావు గారు మళ్ళొక్కసారి మీకు చెప్తా ఉన్నాను, ఖచ్చితంగా ఇవాళ మీ మాట మీద మీరు ఉండాలి. మీరు శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా అన్నారు. ఇవాళ మీకు జెలిటన్ స్టిక్స్ పెట్టింది చూపించినాము. ఖచ్చితంగా రాజకీయాల నుంచి శాశ్వతంగా మీరు తప్పుకోవాలి. లేకుంటే రేవంత్ రెడ్డి గారు మాటలు తప్పినట్టు మీరు కూడా మాటలు తప్పుతారా చూడాలి, వేచి చూడాలి. ఇలా మీరు రైతుల పక్షాన మాత్రం మీరు మాట్లాడతలేరు, కేవలం రేవంత్ రెడ్డిని ఖుషి చేయడానికి మీరు మాట్లాడుతున్నారు. ఇది ఒక్కసారి తెలంగాణ ప్రజలు, తెలంగాణలో రైతులు ఆలోచన చేయాలని మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్.